తెలుగు రాష్ట్రాల్లో కోతులు, అడవి పందులు, ఏనుగులు, దుప్పులు, కృష్ణ జింకలు వంటి అడవి జంతువుల వల్ల కూరగాయలు, పండ్ల తోటలకు తీవ్ర నష్టం జరుగుతోంది. ఇక వరి, పత్తి వంటి పంటలకు నీటి ముప్పు వల్ల కలిగే నష్టం వర్ణనాతీతం. పంటలకు అడవి జంతువుల వల్ల, వరి పంటలకు నీటి ముప్పు వల్ల జరిగే నష్టం నుంచి రైతులకు ఉపశమనం కలిగించడానికి కేంద్రం ఓ ఆలోచన చేసింది. రానున్న 2026 ఖరీఫ్ నుంచి బీమా సదుపాయం కల్పించాలని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మరి ఈ బీమాను రైతులు ఎలా పొందాలి, బీమా కోసం ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరిని సంప్రదించాలి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అడవి జంతువుల వల్ల రైతులకు పంట నష్టం జరుగుతుందని, దీనికి పరిష్కారం వెతకాలని అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన దీర్ఘకాలిక అభ్యర్థనల మేరకు కేంద్రం బీమా సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయానికి వచ్చింది. ఆకస్మికంగా, స్థానికంగా జరిగే తీవ్రమైన పంట నష్టం నుంచి రైతులకు రక్షణ కల్పించడమే తమ లక్ష్యమని తెలిపింది. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి శాస్త్రీయ, పారదర్శక, కార్యాచరణ పరంగా సాధ్యమయ్యే విధి విధానాలు సిద్ధమయ్యాయి. వీటిని 2026 ఖరీఫ్ పంటకాలం నుంచి అమల్లోకి వస్తాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద ఈ బీమా సదుపాయం అందుబాటులోకి రానుంది. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సవరించిన నియమ నిబంధనల ప్రకారం అడవి జంతువుల దాడి కారణంగా పంట నష్టపోయే రైతులను ఆదుకునేందుకు ఈ బీమా పరిహారం చెల్లిస్తారు. అడవి జంతువుల దాడిని స్థానిక ప్రమాదంగా గుర్తించి PMFBY కింద 5వ యాడ్ ఆన్ కవర్గా చేర్చుతారు. రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టానికి కారణమవుతున్న అడవి జంతువుల జాబితాను ప్రకటిస్తాయి. గతంలో జరిగిన పంట నష్టాల గణాంకాల ఆధారంగా ఈ బీమా వర్తించే జిల్లాలు లేదా బీమా యూనిట్లను గుర్తిస్తాయి. జియో ట్యాగ్ చేసిన ఛాయాచిత్రాలను పంట బీమా యాప్లోకి 72 గంటల్లోపు నష్టాలను రైతులు అప్లోడ్ చేయడం ద్వారా నివేదించాల్సి ఉంటుంది. మన దేశమంతటా రైతులు ఏనుగులు, అడవి పందులు, నీల్గాయ్, జింకలు, కోతులు వంటి వన్యప్రాణుల దాడుల కారణంగా చాలా ఏళ్లుగా పంటను నష్టపోతున్నారు. అడవులు వన్యప్రాణులు సంచరించే ప్రాంతాలు, కొండల సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. ఇప్పటివరకు ఇటువంటి నష్టాలు పంట బీమా పరిధిలోకి రాకపోవడంతో రైతులు పరిహారం పొందలేకపోయారు. అదేవిధంగా వరద పీడిత తీర ప్రాంత రాష్ట్రాల్లోని వరి రైతులు భారీ వర్షాలు, వరదల వల్ల పదే పదే నష్టపోతున్నారు. మునిగిపోయిన పంటలను అంచనా వేయటంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా 2018లోని వరి ముంపునకు బీమా సదుపాయం తొలగించారు. దీంతో ప్రతి ఏటా వరదలకు గురయ్యే జిల్లాల్లోని రైతులకు బీమా రక్షణ అందకుండా పోయింది. ఈ సవాళ్లను పరిగణలోకి తీసుకుని కేంద్రం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు బీమా సదుపాయం కల్పించాలని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తాజాగా నిర్ణయించారు. ఈ నిర్ణయంతో PMFBY కింద సాంకేతికత ఆధారిత క్లెయిమ్ ద్వారా సకాలంలో పరిహారం పొందనున్నారు. మానవ వన్యప్రాణుల సంఘర్షణ ఎక్కువగా ఉన్న ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ,
తమిళనాడు, ఉత్తరాఖండ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని రైతులకు బీమా సదుపాయం గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. ముంపు నుంచి వరి పంటకు స్థానిక విపత్తుగా బీమా రక్షణను తిరిగి ప్రవేశపెట్టడం వల్ల తరచూ వరదల పాలయ్యే తీర ప్రాంత తదితర రాష్ట్రాల్లోని రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. మన దేశ పంటల బీమా వ్యవస్థను ఈ కొత్త సవరణలు మరింత బలోపేతం చేయనున్నాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు బీమాను అమలు చేస్తే రైతులకు ప్రయోజనం దక్కుతుంది. అయితే ఇది ఒక్క రోజులో పరిష్కారం అయ్యే సమస్య కాదు. ఏమి చెయ్యాలన్నా ముందు అధికారికంగా గణాంకాలు సేకరించాలి. పై అంచనాల ఆధారంగా కాకుండా ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో శాస్త్రీయ సర్వే ఆధారంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకోవాలి.